ఈరోజు న్యాయమైన పోరాటం చేస్తున్న మా ఎండియు ఆపరేటర్ల ఈ ఉద్యమానికి కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం కూడా ఈరోజు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే వీళ్ళందరూ చేస్తుంది కూడా ఈరోజు న్యాయబద్ధమైన విధంగా పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఒక వాలంటరీ వ్యవస్థ కానీ, ఒక సచివాలయ వ్యవస్థ కానీ, లేదా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఎలా అయితే చేపట్టారో, పనిలోకి వెళ్ళిన ఆడవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ ప్రతి నెల రేషన్ షాపులకు వెళ్ళి గంటల లైన్లో నుంచుని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమంతో ఎండియు వెహికల్స్ మన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళ ద్వారా వెహికల్స్ కొనిపించి అది కార్పొరేషన్లో పెట్టించి వీళ్ళు చేసిన దాని ద్వారా వచ్చే కమిషన్ తోటి దాన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టే విధంగా ఆయన ఆలోచించి ఈ కార్యక్రమం చేశారు. మరి గత ప్రభుత్వం వీళ్ళంతా బాగా ప్రజలందరికీ సర్వీస్ చేశారు. కరోనా కష్టకాలం అయితే కానీ, మొన్న వచ్చిన విజయవాడ మన వరద పరిస్థితుల్లో కానీ వీళ్ళందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించి పేద ప్రజలందరికీ కూడా వాళ్ళ చేతనైన సహాయం చేశారు తప్ప వీళ్ళు చేసిన అన్యాయం అయితే ఏం లేదు. ఏ ప్రభుత్వం అన్నా ఒక పాలసీ తీసుకున్నప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పాలసీని కంటిన్యూ చేయాలి తప్ప కక్ష సాధింపు చర్యగా లేకపోతే కుట్రపూరితంగా తొలగించడం అనేది ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కానీ, ప్రజల పాలన అనే కార్యక్రమం కానీ చేపట్టినప్పుడు తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అవి కంటిన్యూ చేస్తూ అంతకంటే మంచి పథకాలు, ఉచిత కరెంట్ కానీ, లేదా ఆరోగ్యశ్రీ కానీ, 108 అంబులెన్స్లు కానీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాటిని పేరు మార్చి కొనసాగించారే తప్ప రద్దు చేయడం అనేది జరగలేదు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ని తుంచేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో మందికి నిరుద్యోగులకి ఆశ్రయం కల్పించిన ఎన్నో వాలంటరీ వ్యవస్థ అయితేనే, ప్రభుత్వం ద్వారా మద్యం షాపులు రన్ చేసి అందులో ఏర్పాటు చేసిన వాళ్ళు అయితేనే, ఇలా ఎండి వ్యవస్థ అయితేనే, ఇలాగ ఎంతో మంది ఉద్యోగాలు కల్పించిన అన్నిటిని కూడా ఒకటోగా తీసేయడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీళ్ళందరికీ కూడా కనీసం ఇంటిమేషన్ లేకుండా 15 రోజులు గ్యాప్ ఇచ్చి రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఎండి వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పడం అన్నది చాలా దారుణమైన చర్యగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక దాని మీద బతుకుతూ వాళ్ళ ఫ్యామిలీలు గట్టిన అవుతా ఉన్నాయి. ఈ రోజులు సడన్ గా రద్దు చేయడం వల్ల వాళ్ళ కుటుంబ పోషణ ఎలా జరుగుతుందనే విషయం కాకుండా మంచాన్ని పడిన పేదవారు కానీ, లేకపోతే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి మళ్ళీ గతంలో లాగా వెళ్ళి గంటల లైన్లో నిల్చోబెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి మా ఎండి ఆపరేటర్లందరికీ కూడా తగు న్యాయం చేసి వీళ్ళని కంటిన్యూ చేయాలని మనసారా కోరుకుంటూ, లేని పక్షంలో ఎండి ఆపరేటర్లు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ముఖ్యంగా మీ అందరూ తెలియజేరుతుంది. నా పేరు రవికుమారు, కాకినాడ జిల్లా రూరల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండి ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏ విధమైన ప్రకటన కూడా మాకు ముందస్తుగా తెలియచేయకుండా నిర్దాక్షిణ్యంగా మరి 18,500 మంది కుటుంబాలను రోడ్డున పడేయడం ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవస్థలో మేము పనిచేస్తా ఉన్నాం. అటు కరోనా కష్టకాలంలో కానీ, విజయవాడ వరద బాధితుల్లో కానీ, కాకినాడ జిల్లాలో గొల్లప్రోలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ ఒక అంబులెన్స్ సర్వీస్ గా చేయడం కూడా జరిగింది. కానీ సేవలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల్గొన్నప్పుడు అభినందించి మరి ఈ నెల 15వ తారీఖున నాదెండ్ల మనోహర్ గారు కొంతమంది జిల్లాల నుంచి పిలవడం జరిగింది. మేమందరం కూడా ఈ నెల 15వ తారీఖున భేటీకి వెళ్ళాం. మాతో చాలా ఆనందంగా మాట్లాడి త్వరలో మీకు 15 రోజులు అయిన అనంతరం మరొక వెసులుబాటు కల్పిస్తాం, మిమ్మల్ని అయితే మేము కొనసాగిస్తాం అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. కానీ హఠావుటిన ఈ నెల 20వ తారీఖున కేబినెట్ లో ఎండి వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి నమ్మించి గొంతు చేయడం అన్నది గొంతు కోసారని మేమైతే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు సనాతన ధర్మం అంటే ప్రభుత్వాలు మరి ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కలిగించాలి తప్ప ఈ విధంగా రోడ్డును పడేయడం అన్నది మేము ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మా ఆందోళన వ్యక్తపరుస్తున్నాం.
ప్రభుత్వం కానీ జూన్ 1వ తారీఖు నుంచి కానీ మమ్మల్ని విధులలోకి తీసుకోకపోతే ఆమరణ నిరాదీక్షలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరొకసారి పునరాలోచన చేసి మరి మా కుటుంబాలను రోడ్డున పడిపోయాయి కాబట్టి జూన్ 1వ తారీఖు వస్తుంటే మాకు భయాందోళన ఉంది. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. తక్షణం ఏ విధమైన ఏదైతే ప్రభుత్వం 18 నెలలు వ్యవధి ఉందో ఆ వ్యవధిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పునరాలోచన చేసి మమ్మల్ని కొనసాగిస్తారని మీ ద్వారా తెలియజేస్తాం.